అదే ఇక్కడ జరిగింది. అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరూ తెలిసిందే. అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి, హనుమంతరావు గారి దగ్గర నుంచి, ఇటు పక్కన మన రాజుగారు కానివ్వండి, అబద్దయ్య గారు కానివ్వండి, శ్రీను గారు కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు. ఇక్కడ యువకులు ఎక్కువ మంది లేరు. యువకుల పైన కూడా బాధ్యత ఉంది. మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చామో, ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి. అది మర్చిపోకూడదు. తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు, తల్లి త్యాగం చేసి ఉండొచ్చు. ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో, పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. అది చాలా చాలా అవసరం. మంగళగిరికి